Audio Jungle. దీంట్లో చాలా బాధలు, కష్టాలు, కన్నీళ్లు, ఎన్నో వ్యధలు అన్నీ చూశాను. నేను పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఈ రోజున ముందుగా ఇక్కడికి వచ్చిన ఆడపడుచులకి, మహిళలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. నేను చాలా రోజులుగా అనుకుంటున్నాను, నన్ను మొన్న కూడా కలిశారు, హౌస్ వైఫ్స్ వచ్చి కలిశారు. అందరూ వచ్చి కలిసింది జనసేన పార్టీ మహిళల గురించి ఏం చేయబోతుంది, మాకు సభలకి నేను కవాతులో కూడా పాల్గొనాలని ఉంది, మాకు ఎలాగ రావట్లేదని మీరు నలిగిపోతారమ్మా, మీరు రాకండి అని నేనే ఆప్ చేస్తుంటాను. కానీ ఒక్కటి నేను చేయదలుచుకుంది, మీరే డిజైన్ చేయండి. వైజాగ్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఇక్కడున్న ఆడపడుచులతోటి, అక్క చెల్లెలతోటే చెప్తున్నాను. ఇప్పటిదాకా నేను ప్రతి చోట యువతను అందరినీ కలిశాను. మీకోసం ప్రత్యేకించి మహిళలు అన్ని రకాల వర్గాల నుంచి ఆడపడుచులు మహిళలతోటి జనసేన పార్టీ ఒక ఆత్మీయ సంభాషణ సదస్సు పెడదాం. ఖచ్చితంగా మీరు మనకున్న జన సైనికులందరూ మీకు దూరంగా ఉంటారు, వాళ్ళెవరు మీకు అండగా ఉంటారు, వాళ్ళెవరు సభల్లో మనతో పాటు కూర్చోరు. కానీ కేవలం మన ఆడపడుచుల్ని, అక్క చెల్లెల్ని పిలవండి. ఎందుకంటే ఒక సంసారాన్ని నడపాలంటే ఒక తల్లికి తెలుసు, ఒక ఆడపడుచుకి తెలుసు సంసారాన్ని నడపడం. అందుకే నేను ఇచ్చే గౌరవం వేరు. అందుకని మీరు నాకు పబ్లిక్ పాలసీ, ఏ పాలసీ రావాలన్నా అందరూ అన్ని వర్గాల నుంచి తీసుకుంటారు, మేధావుల దగ్గర నుంచి తీసుకుంటారు. ఏం కావాలని ఎవరైతే ఇంటిని నడుపుతారో, ఎవరైతే ఇంటికి మూలాధారమో ఆ ఆడపడుచు మనకి వారి పరిగణలో తీసుకో. కానీ జనసేన పార్టీ మీ సలహాలు, మీ సంప్రదింపులు నేను చేస్తానమ్మా, నేను చేస్తాను, నేను తెలుసుకుంటాను ఈ కల్చర్. నేను ఎంత స్త్రీకి గౌరవం ఇచ్చానో మా అక్క చెల్లెలకి ప్రతి ఒక్కరికి తెలుసు. చాలామంది నన్ను అవమానించినా కానీ, నన్ను రకరకాలుగా హర్ట్ చేసినా కానీ నేను గుండెలో పెట్టుకున్నాను, ఒక మాట మాట్లాడను. నాకు దెబ్బ కొట్టే వాళ్ళ మీద కూడా, నన్ను ఈసడించుకున్నా కానీ, నన్ను ఎంత క్షోభకు గురి చేసినా కానీ చాలామంది నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడనంటే మాట్లాడలేక కాదు, వాళ్ళ గౌరవాన్ని రోడ్డు మీదకి లాగడం నాకు ఇష్టం లేదు, అందుకు మాట్లాడు. ఇంతమంది పుట్టినప్పటి నుంచి ప్రతి సినిమాల్లో అర్ధనగ్న దృశ్యాల్లో కూడా నేను పెట్టని మనిషిని స్త్రీకి గౌరవించడం నేను ఎందుకుంటాను? మనుషులందరూ అందరూ మంచోళ్ళు ఎలా కాదో, అందరు స్త్రీలు అందరికీ అంత ఔన్నత్యం ఉండదు. కొంతమంది వేరుగా ఉంటారు, కొంతమంది మనం వాళ్ళు ఏం చేయలేం. అలాంటి నన్ను ఏదైనా ఒక మాట అన్నగా నేను ఎందుకు చూస్తుంటానంటే, ఏం మాట్లాడినంటే చేతగా కాదు, చూస్తుంటాను. నేను సత్యాన్ని నమ్ముతాను. నేను ఒక మాట మాట్లాడితే నాకు ఎంత మనుషుల మీద ఎంత గౌరవం అంటే, నన్ను పొడిచినా కానీ చూస్తూ ఉంటాను, సరే చూద్దామని. మరీ నన్ను దెబ్బతీసి నాకు ఇబ్బంది ఉండదు. కానీ ఒక ప్రజా సమూహం తాలూకు సమస్యల్ని వారిని దెబ్బతీసినప్పుడు ఖచ్చితంగా బలంగా మాట్లాడతాం, చాలా బలంగా మాట్లాడతాం, అది ఎవరైనా కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో నేను నా ఆడపడుచులకి, మా అక్క చెల్లెలకి, నా తల్లులకి, నా అక్కలకి, నన్ను మీరు ఇంత ప్రేమతోటి ఎక్కడికి వెళ్ళినా ప్రేమగా, ఆర్తితో, ఆర్ద్రతతో, నన్ను గిరిజన జిల్లాలకు వెళ్తే నా పెద్ద కొడుకు వచ్చాడు. నేను చూస్తే అంటే అరకుకి వెళ్తే నా పెద్ద కొడుకు వచ్చాడు, నా పెద్ద కొడుకు మాట వింటాడు. అందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నీ పెద్ద కొడుకు వచ్చాడు చెప్పు సమస్యలను. నన్ను ఇంత చేసుకున్నప్పుడు ఎవరెవరో మారుమూల గిరిజన గ్రామంలో ఉండే ఒక తల్లి అర్థం చేసుకుంటుంది. నేను ఎవరికైతే అండగా నిలబడ్డానో వాళ్ళకి నా భావజాలం అర్థం కాదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.